నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆత్మకూరు నుండి నంద్యాలకు వస్తున్న పల్లె వెలుగు బస్సు టైరు పేలడంతో అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడగా డ్రైవర్ రమణ కాలికి తీవ్ర గాయమైంది. ఆయనను వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్లేట్లు పోయినాయా? రమణ కండక్టర్ ఆత్మకూరు నుంచి నంద్యాలకు వస్తున్నా. ఇక్కడ ఫరూక్ నగర్ దగ్గర డ్రైవర్ గారికి అడ్డం రావడం వల్ల సడన్ బ్రేక్ కొట్టడం వల్ల సైడ్ లాగి దిమ్మకు కొట్టాడు. కరెంటు పోలు జరిగిన వాస్తవం. ప్యాసింజర్లు కానీ ఎటువంటి దెబ్బ లేదు. డ్రైవర్ గారికి కొద్దిగా దెబ్బ తగిలింది. హాస్పిటల్ పోయినాడు. 90 మంది ఉన్నారు. ఎవరికి ఏం కాలేదు. ఇక్కడే ఫరూక్ నగర్ ట్యాంకి కాడ టైర్ పలిగి ఆయన డివైడర్ అది సంబానికి కొట్టినాడు. అందరినీ కాపాడినాడు. ఎవరికి ఏం కాలేదు. అందరు సేఫే. దేవుని వల్ల అందరికి ఏం కాలే. ఆయనకు కాలికి దెబ్బ కలిగింది. ఆయన పెద్ద హాస్పిటల్లో దింపొచ్చినాను. ఆయన వచ్చేసి షుగర్ ఉందంట, స్ట్రోక్ ఉందంట ఆయనకు. డిపో బస్ అండి ఇది, పల్లె వెలుగు బస్సు. బస్సులో 90 మందితో వస్తుంది బస్సు. ఎవరో అడ్డం వచ్చారు. బండి సైడ్కి తీసుకుపోయి దిమ్మకు కొట్టారు. టైరు పంచర్ అయింది. 2 స్ప్రింగ్ బెడ్ బోల్టాలు కట్ అయిపోయినాయి. బస్సులో ఉన్న జనాలకి ఎటువంటి ప్రమాదం ఏం జరగలేదు. డ్రైవర్కి ఒకటి కాలుకు దెబ్బ తగిలింది. అతన్ని పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇబ్బంది ఏం లేదండి, బాగానే ఉందండి. పల్లె వెలుగు బస్ అండి, ఆత్మకూరు నుంచి నంద్యాల వస్తుంది బస్సు. జీవి రమణ ఆర్టీసీ డ్రైవర్, ఆత్మకూరు డిపో. బండి స్పీడ్ బ్రేకర్ కాదా, అది ఏదొచ్చిందో ఏమో టైరు, ఫ్రంట్ టైర్ రైట్ సైడ్ ది రన్ను మరి పగిలింది. సైడ్ లాగేసింది రైట్ సైడ్. డివైడర్ కి కరెంట్ స్తంభాన్ని కొట్టుపోయింది. బస్సులో ఎవరికి ఏం దెబ్బలేం లేవు. అడ్డమేటో సార్, టైర్ బరస్ట్ అయితే లాగేస్తుంది. ఏ చెప్ప బరస్ట్ అయితే ఆ చెప్ప లాగేస్తుంది బండి. మామూలుగా టౌన్ లో కాబట్టి వస్తుంటారు పోతుంటారు, మేము చూసుకునే పోతాం. మేము పోటీగా కాదు కదా. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్
నందు వీక్షించెదరు.